మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ప్రస్తుతం అయితే మనం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్లో అయితే ఉన్నాం. ఇక్కడ కార్పొరేషన్ అధికారులు కొన్ని దేవీ దేవతల పెయింటింగ్స్, సార్ అర్దార్ కాటన్ గారి పెయింటింగ్స్, అలాగే కొన్ని వివేకానంద పెయింటింగ్స్, ఇవన్నీ కూడా ఇక్కడ చిత్రీకరించడం అయితే జరిగింది. కొంతమంది ఆకతాయిలు అయితే ఏ దురుద్దేశంతో చేశారో తెలియదు, వీళ్ళ కళ్ళు అయితే పూర్తిగా చెరిపేసిన పరిస్థితి అయితే రాజమహేంద్రవరంలో కనిపించింది. మనతో ఉన్నారు ఇప్పుడు హరి తాడూజీ గారు. ఆయన సుప్రసిద్ధ కళాకారులు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈయన పెయింటింగ్స్ అన్నీ కూడా ఎంతో ఫేమస్. అలాగే మన ప్రధాని మోదీ గారు మెచ్చిన ఆర్టిస్ట్ ఆయన. ఇప్పుడు ఆయన మనతో ఉన్నారు. ఆయన ఆర్టిస్ట్ అనే కాకుండా సామాజిక బాధ్యత కూడా ఎన్నో తీసుకుంటారు. అలాగే వాలంటీర్గా ఎన్నో మంచి పనులు చేస్తారు. పేదలకు అన్నదానాలు కావచ్చు, అలాగే ఇటువంటి పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన తన హృదయంతో చూస్తారు. ఆయన ఆ కళ్ళు చెరిపేసిన ఈ పెయింటింగ్స్కి మళ్ళీ పునర్జీవితం అయితే ఇచ్చిన పరిస్థితి. ఆ కళ్ళుని ఆయనే స్వయంగా వెంటనే ఆ వీడియో ఏదైతే వైరల్ అయిందో దాన్ని చూసి రియాక్ట్ అయ్యి ఆయనే తనంతట తానే వచ్చి ఈ పెయింటింగ్స్ అన్ని కూడా ఆ కళ్ళు వేసిన పరిస్థితి అయితే ఇక్కడ రాజమండ్రిలో ఉంది. ఇప్పుడు హరి తాడూజీ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం. సార్, అసలు వాళ్ళు నమస్తే అండి. సార్ ఇలా ఎందుకు చేశారంటారు అసలు? అంటే యాక్చువల్గా రాజమహేంద్రవరం అనేది దక్షిణాది కాశీగా భావించేటువంటి ఒక పుణ్య నదీ తీరం అండి. ఒక పుణ్య ప్రదేశం అని చెప్పచ్చు రాజమహేంద్రవరం అనేది. ఇలాంటి రాజమహేంద్రవరంలో ఒక చక్కటి గోదావరి నదీ తీరాన్ని ఉన్నటువంటి ఇదైతే అద్భుతంగా చిత్రించిన పెయింటింగ్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ పెయింటింగ్ని మన రాజమండ్రి కార్పొరేషన్ వాళ్ళు చేయించిన ఏదైతే చిత్రాలు ఉన్నాయో వీటిని ఎవరో కొంతమంది ఆకతాయిలు కావాలని చేశారో, టార్గెటెడ్గా చేశారో, టార్గెటెడ్గానే చేసి ఉండొచ్చేమో ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి. అలాంటి పెయింటింగ్ని కళ్ళు చెరిపేయడం అనేది ఒక చిత్రకారుడిగా నాకైతే చాలా బాధ కలిగించిందని చెప్పొచ్చండి. ఎందుకంటే శివపార్వతుల పెయింటింగ్లు, ఎన్నో దేవతా పెయింటింగ్లు నేను రెగ్యులర్గా ఎవరు చేస్తూ ఉంటాను నేను. సో నిన్న మీరు చూసుకున్నట్టయితే నేను కూడా అలాంటి శివపార్వతుల పెయింటింగ్ ఒకటి నేను చేయడానికి నేను కూర్చున్న సందర్భంలో నాకు అనుకోకుండా నా ఫ్రెండ్ ఉమాకాంత్ గారు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ ఏదైతే వైరల్ అవుతుందో వీడియో, ఇట్లా కళ్ళు చెరిపేశారని చెప్పి ఆ వీడియో నాకు పంపించడం జరిగింది. అది చూసిన వెంటనే నేను, నా మిత్రులు బండ్ల శంకర్ గారు ఉన్నారు, ఇద్దరం కూడా దాని మీద స్పందించి ఇమీడియట్గా ఎన్ని పనులున్నా కూడా పక్కన పెట్టుకుని వచ్చి వీటికి కళ్ళునన్నీ కూడా నేను నా చిత్రకళతో నేను రూపొందించి వీటికి మళ్ళీ జీవకళను పోయాలి అన్నటువంటి ఆలోచనతో నేను చేయడం జరిగిందండి. ఇదైతే మాత్రం ముమ్మాటికి కూడా తప్పే. ఎందుకంటే హిందూ దేవతామూర్తుల మీదో లేకపోతే దేవాలయాల మీద చాలా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక చారిత్రాత్మకమైన రాజమహేంద్రవరంలో ఈ రోజున ఇలా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఒక చిత్రకారుడిగా చిత్రకళను పాడు చేశాడని బాధ ఉన్నప్పటికీ కూడా చాలామంది నేను చేసిన తర్వాత కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, వ్యక్తిగతంగా నాకు కాల్స్ చేసి నాకు అభినందనలు తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళు కూడా ఇలాంటి అంశాల మీద చాలా బాధపడుతూనే ఉన్నారండి. ఒక్క రాజమహేంద్రవరంలోనే కాకుండా ఇటువంటి సంఘటనలు చూసుకుంటే దేశంలో హిందూ దేవతలు అంటే పర్టికులర్గా మెయిన్గా చూసుకుంటే హిందూ దేవీ దేవతల విగ్రహాల మీద దాడులు అయితే ఎక్కువగా జరిగిన సంఘటనలు మనం చూసాం. అసలు ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలని మీ మాటల్లో చెప్పండి. అంటే ఇటువంటి వారి మీద అయితే మాత్రం కఠినమైన చర్యలు అయితే తీసుకోవాలండి. కానీ మన ప్రభుత్వాలు అనేది మీకు తెలిసిందే కదా, ఇలాంటి వాటి మీద ఏదో ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళలేని పరిస్థితి. కాకపోతే వాళ్ళు పెట్టుకునే దేవుడితో కాబట్టి కర్మ అనేది ఎవరిని కూడా వదలదు. అది మనం మాత్రం మన మనసుతో కర్మ అనేది వదలదు అని అనుకుంటే మంచిది. కాకపోతే ఇలాంటి పరిణామాలు 2 తెలుగు స్టేట్స్లో కూడా చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఒక చిత్రకారుడిగా నా నుంచి నేను అనుకున్నది ఏంటి అంటే 2 తెలుగు స్టేట్స్లో కూడా దేవాలయాలకు సంబంధించిన ఇలాంటి చిత్రాలను ఎవరైనా కూడా పనిగట్టుకుని కావాలి అని టార్గెట్ చేసి ఏదైతే దేవాలయాలు ఉన్నటువంటి పెయింటింగ్లు పాడు చేయాలని చూస్తున్నారో, నా సొంత ఖర్చులతో వాటిని మళ్ళీ పునర్జీవం తీసుకొచ్చే బాధ్యతని నేను ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అన్నటువంటి ఆలోచనలో ఉన్నాను. నేను నా ఫ్రెండ్స్ అందరి సపోర్ట్తో కూడా.
సో అది కూడా నేను ఆ విషయాన్ని నేను మీ సుమన్ టీవీ ముఖంగానే తెలియజేస్తూ ఉన్నానండి. సార్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ మీ పేరు? నా పేరు బండ్ల శంకర్ అండి. సార్ శంకర్ గారు చెప్పండి, ఒకవేళ పర్టికులర్గా దేవుళ్ళని టార్గెట్ చేసినట్టయితే ఇక్కడ పక్కనే స్వామి వివేకానంద పెయింటింగ్ ఉంది, అలాగే అటువైపు సార్ అర్ధర్ కాటన్ గారి పెయింటింగ్ కూడా ఉంది. వీళ్ళని కూడా ఎందుకు టార్గెట్ చేశారంటారు? అంటే ముందుగా ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే పుష్కర్ ఘాట్ అనేది కేవలం ఒక పర్యాటక ప్రాంతంగా చూడకూడదండి. ఇది ఒక ఆధ్యాత్మికమైన కేంద్రం. ఎందుకంటే మనందరికీ తెలుసు, సాయంత్రం అయితే ఇక్కడ గోదావరి తల్లికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఎంతోమంది పుణ్యస్నానాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి ఒక ఇంపార్టెంట్ ప్లేస్లో చిత్రీకరించిన ఏదైతే ఈ ఆర్ట్ ఏదైతే ఉందో ఇది కేవలం ఒక బొమ్మల కింద మాత్రం చూస్తే కుదరదండి. ఎందుకంటే వాళ్ళు చెరిపేసిన వాళ్ళు కూడా ఒక దురుద్దేశంతో మాత్రం దీన్ని చెరపడం జరిగింది. మనందరికీ తెలుసు, ఒక దేవీ దేవతామూర్తుల యొక్క చిత్రకళ కావచ్చు లేదా విగ్రహాలు కావచ్చు, వాటి ప్రాణం అంతా కళ్ళల్లోనే ఉంటుంది. మన విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు కూడా కళ్ళును మాత్రమే చివరిలో తీసిన తర్వాతే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. సో కాబట్టి టార్గెటెడ్గా కళ్ళు చెరిపారు. ఇప్పుడు మీరు అన్నారు వివేకానందుల వారిని కూడా ఎందుకు తీయాల్సి వచ్చిందని చెప్పి. తీసిన వాళ్ళకి ఒక లక్ష్యం ఉందండి. వివేకానందుల వారు దేశం, ధర్మం ఈ రెండింటి మీద ఆయన ప్రపంచవ్యాప్తంగా పనిచేయడం జరిగింది. సో ఆయన్ని కూడా కావాలని చెప్పి, ఆయన ధరించింది కూడా కాషాయం, సో ఆయన కళ్ళు కూడా తీయాలి అని ఒక దురుద్దేశంతో చేయడం జరిగింది. సో దీన్ని మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సామాన్యంగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా సీసీ కెమెరాలు చాలా యాక్టివ్గా పనిచేయాలండి. ఎందుకంటున్నానంటే సాయంత్రం అయితే ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఆ ఇల్లీగల్ యాక్టివిటీస్, ఉదాహరణకి నేను ఇందాక కొంతమంది మిత్రులతో మాట్లాడితే 8-9 దాటితే గంజాయి బ్యాచ్ తిరుగుతున్నారు, అలాగే మద్యం సేవించిన వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారని చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు పనిచేసే విధంగా అధికారులు చూడాలి. అలాగే ఇప్పుడు ఈరోజు ఇక్కడ చిత్రకళతో పోయిందండి. మీరు ఇక్కడ ఒకసారి తీసుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా గుళ్ళు ఉన్నాయి, దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ గనక నిఘా పెట్టకపోతే ఈ రోజు ఇక్కడ అయింది, రేపొద్దున అక్కడ దేవీ దేవతామూర్తుల విగ్రహాలని పగలగొడతారు. సో కాబట్టి ఇది చిన్న విషయంగా పరిగణించి వదిలేస్తే మాత్రం కుదరదు. దీన్ని తీవ్రంగా తీసుకోవాలి. అధికారులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలి. 10 రోజులు అవుతుందంటే, మా దృష్టికి నిన్నే వచ్చింది ఇంతకీ 10 రోజుల నుంచి కూడా ఎవరు పట్టించుకోలేదంటే మాత్రం ఇది కొద్దిగా బాధాకరమైన విషయం అండి. ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ మీ పేరు? సందీప్ కుమార్ సలాది. సందీప్ కుమార్ గారు చెప్పండి, సార్ అర్ధర్ కాటన్ గారి పెయింటింగ్ కూడా వాళ్ళు టార్గెట్ చేశారు. ఆయన యాక్చువల్గా దేవుడు కాదు, లేకపోతే మన ఇండియాకి సంబంధించిన ఆయన కాదు. కాకపోతే మన రాజమండ్రి వాసులు కానీ ధవళేశ్వరం వాసులు కానీ గుండెల్లో పెట్టేసుకున్నారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల 5 వేళ్ళు వెళ్తున్నాయంటే చాలా మంది నోట్లోకి ఆయన వాళ్ళే. అటువంటి ఆయన కూడా వాళ్ళు టార్గెట్ చేశారంటే వాళ్ళని ఎలా శిక్షించాలంటారు? యాక్చువల్గా దీంట్లో ముందుగా గమనించాల్సింది ఏంటంటే, ఇది దురుద్దేశంతో చేసిన సంఘటనేనండి ఖచ్చితంగా అనేది. ఎందుకంటే దీనికి అర్థమైపోతుంది. ఎందుకంటే సరార్దర్ ఘాటన్ గారు దేవుడు మనకు ప్రత్యక్షంగా కనిపించకపోయినా ఆయన రూపంలో ఈ కోనసీమ జిల్లాలకు కానీ వివిధ జిల్లాలకు కానీ ఆయన చేసిన సేవ చాలా గొప్పది. మరి అలాంటి ఆయన విగ్రహాన్ని కూడా, దేవుడిగా పూజించే విగ్రహాన్ని కూడా వీళ్ళు పాడు చేశారంటే కనుక మరి వీళ్ళని కఠినంగానే శిక్షించాలి. ఎందుకంటే సీసీ కెమెరా చూస్తున్నాము, ఇది గోదావరి నదీ తీరం వైపు ఉంది. ఇలాంటి చిత్రాలు గత పుష్కరాల దగ్గర నుంచి రాజమండ్రిని విదేశీ పర్యటనను ఆకర్షించే విధంగా, అనేక మంది భక్తులను ఆకర్షించే విధంగా ప్రభుత్వాలు అనేక విధాలుగా కృషి చేస్తూ ఉంటే ఇలాంటి దుర్ఘటనల వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయి. ప్రజల మనోభావాలు దెబ్బతింటడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఆర్టిస్ట్ హరి తాడోజ్ గారు మరి ముందుకు వచ్చి ఆయన ఇమీడియట్గా ఆయనకున్న కళా నైపుణ్యంతో ఈ చిత్రాలను మళ్ళీ ఆయన గీయడం జరిగింది. మరి ఇలాంటి వాటి మీద పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్. పోలీస్ శాఖ, ప్రభుత్వం కూడా దీని మీద విశేషంగా కృషి చేయాలి. ఎందుకంటే ప్రజల మనోభావాలు దెబ్బతింటే మాత్రం, దాన్ని ఉగ్రరూపం దాలిస్తే మాత్రం, వాళ్ళు తిరుగుబాటు స్టార్ట్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ ఘాట్లోనే ఇంచుమించు కొన్ని వేల మంది ఉన్నారు ఈ సమయంలో కూడా. వీళ్ళందరి మనోభావాలు కూడా ఈ చిత్రాలు, ఈ నదితోటి, ఈ ఊరుతోటి చాలా పెనవేసుకుని ఉన్నాయి. సో ఇలాంటి మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారుల మీద ఉంది. కాబట్టి పర్యవేక్షణ చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. సరే కదా, వీళ్ళందరూ అయితే లోకల్స్, ఇక్కడ నాన్ లోకల్స్, ఒక టూరిస్ట్ అయితే ఒక ఆయన మనతో ఉన్నారు. ఆయన కూడా ఇదే విషయం మీద స్పందించారు. సార్ చెప్పండి, ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది కరెక్ట్ కాదండి. యాక్చువల్గా ఇది మన సంపద, ఇది మన చిత్రకళ సంపద. సో దీన్ని మనం కాపాడుకోవాలి. సో ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించి కొంచెం సెక్యూరిటీ అరేంజ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మేము అది కోరుకుంటున్నాం. సో ఇలాంటి కాపాడాలని కోరుకుంటున్నాం. ఇలా జరిగిన పరిస్థితుల్లో హరి తాడూజీ గారిని మీరు ఎలా కలిశారు? ఇప్పుడు ఎదురుగుండా సడన్ గా చూసానని చెప్పారు. మీకు ఫీలింగ్ ఎలా ఉంది? నిజంగా చాలా సంతోషమైందండి. నేను నిన్న చూశాను, వాళ్ళు ఫేస్బుక్లో చూసి వాళ్ళు నేను కరెక్ట్ చేశారని చూసి చూశాను. సో వాళ్ళని కలిసే అవకాశం దొరుకుతుందేమో అనుకున్నాను. సడన్గా మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కలసడం జరిగింది. సంతోషించాను. హరి తాడూజీ గారు ఇనిషియేట్ తీసుకుని
ఇప్పుడు ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా హిందూ సంపదని ఎవరు పాడు చేసినా, పెయింటింగ్స్ని ఎవరు పాడు చేసినా దాన్ని నేను రినోవేట్ చేయడానికి రెడీగా ఉన్నాను ఆయన సొంత ఖర్చులతో ఉంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? సంతోషమైనది ఇది. మిగతా వీళ్ళు కూడా మనం స్పందించి వాళ్ళకి సహాయం చేస్తే సో వెళ్ళిపోతుందని కోరుకుంటున్నాను. మంచి మంచి పరిణామం ఇది. చూశారు కదా, ఇక్కడైతే హరిదాడుజీ గారు తమ సొంత ఖర్చులతో దేశవ్యాప్తంగా హిందూ సంపదని కానీ, హిందూ దేవతాదేవతి మూర్తులను కానీ, అలాగే ఇక్కడ ఉన్న దేశానికి సేవ చేసిన మహానుభావులు పెయింటింగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ చేసినా కానీ నా సొంత ఖర్చులతో నేనైతే వాటిని బాగు చేస్తాను, నా స్నేహితుల సహాయ సహకారాలతో అని ఆయన అంటున్నారు. తప్పకుండా ఇక్కడైతే సీసీ కెమెరా నిఘా అయితే పెంచవలసిన పరిస్థితి ఎంతవరకైనా ఉందని చెప్పి అంటున్నారు. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.